వెల్కమ్ టు మనబడి వీడియోస్. జనవరి 23 షిఫ్ట్ టు జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకు అందిన ఫీడ్బ్యాక్. సో ఇప్పుడు మీరు చూస్తున్న పేపర్ ఏంటంటే ఈ స్టూడెంట్స్ దగ్గర నుంచి మన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళని కనుక్కొని అప్పటికప్పుడు ఇట్లా అన్ని క్లియర్గా రాసుకొని మనకు పంపించడం జరుగుతుంది. దాన్ని జనరల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని మళ్ళీ మేము టైప్ చేసి దాన్ని మళ్ళీ మీకు చూపిస్తూ జనరల్గా జరుగుతుంటుంది. కానీ టైం లేక ఇప్పుడు అదే పేపర్ని తీసుకొని మీకు కాన్ఫిడెన్స్ కోసం పంపిస్తున్నాము. సో మొత్తం కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి ప్రాపర్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇవ్వటం వల్ల మీరు దాని ద్వారా ప్రిపేర్ అవుతారు నెక్స్ట్ ఎగ్జామినేషన్ అనే ఇంటెన్షన్తోనే ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఫైన్ స్టూడెంట్స్, ఓవరాల్గా చూస్తే షిఫ్ట్ వచ్చి మోడరేట్గా ఉంది ఎగ్జామినేషన్ అని చెప్పడం జరిగింది. అండ్ టోటల్ కట్ ఆఫ్ వచ్చి 190 నుంచి 220 మార్క్స్. జనవరి 23 షిఫ్ట్ 2 ఎగ్జామినేషన్ 190 నుంచి 200, ఇంకొంచెం బాగా రాసిన వాళ్ళకి ఇంకో 20 మార్క్స్ లెవరేజ్ తీసుకున్నాము. జనరల్గా అయితే 200 చెప్పారు వాళ్ళు మనకు. సో అది 190 టు 220 మార్క్స్ వరకు కట్ ఆఫ్ అనేది ఉంటుంది. దెన్ కమింగ్ టు సబ్జెక్ట్స్ గురించి చూసుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ. ఫిజిక్స్, మ్యాథ్స్ వచ్చేసి టోటల్ అటెంప్ట్ చేయడానికి 1 అవర్ 20 మినిట్స్ టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. అండ్ మొత్తం మ్యాథ్స్లో మోర్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే లెంతీ క్వశ్చన్స్ ఇచ్చారు, క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది మ్యాథ్స్ పైన అనేది ఫీడ్బ్యాక్ మనకు. అండ్ 12th క్లాస్ నుంచి ఎక్కువ అడిగారు, మోర్ దెన్ 11th క్లాస్ నుంచి అని చెప్పేసి మనకు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే వీళ్ళ వాయిస్ మనం వినబడుతూ రాస్తూ ఉన్నాం. మనము ఒక్కొక్క చోట ఏమవుతుందంటే ఫిజిక్స్ బదులు కెమిస్ట్రీ బదులు మ్యాథ్స్ అని రాసుకున్నాం మేము. సో సబ్జెక్ట్ నేమ్స్ చెప్తాను కాబట్టి, టాపిక్ నేమ్స్ చెప్తాను కాబట్టి మీరు దాన్ని కన్సిడర్ చేసుకోండి, ఇది ఏ టాపిక్ వస్తుందని చెప్పేసి. దెన్ మ్యాథ్స్ వచ్చేసరికి మోడరేట్ టు టఫ్ ఉంది. లెంతీ క్వశ్చన్స్ ప్రాపర్గా 8 to 10 క్వశ్చన్స్ జనరల్గా అందరూ అటెంప్ట్ చేయడం జరిగింది. అండ్ మ్యాక్సిమం అయితే 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు అని చెప్పారు. మ్యాక్సిమం అంతే వచ్చిందనమాట. దెన్ కెమిస్ట్రీకి వచ్చేసరికి 16 క్వశ్చన్స్ దాకా అటెంప్ట్ చేశారు. లెంతీ ఉంది ప్లస్ మోడరేట్గా ఉంది, మోడరేట్ ఈజీగా ఉంది. దెన్ కమింగ్ టు ఫిజిక్స్కి వచ్చేసరికి కొంచెం ఈజీగా ఉంది అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. 17 క్వశ్చన్స్ దాకా మనం ఫిజిక్స్లో అటెంప్ట్ చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది స్టూడెంట్స్. కెమిస్ట్రీ వచ్చి 16 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారని చెప్పడం జరిగింది. దెన్ కమింగ్ టు ఏ చాప్టర్స్ అనేసి చూద్దాము. నేను ఇందాక చెప్పినట్టు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని తొందరలో అటు ఇటు రాసుకోవడం జరిగింది. కాస్త మీరు టాపిక్స్ మాత్రం గుర్తుపెట్టుకొని ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని మీరు సరిదిద్దుకోండి. సో ఫిజిక్స్లోకి వచ్చేసరికి రొటేషన్లో అడగటం జరిగింది. తర్వాత మోడర్న్ ఫిజిక్స్లో 2 క్వశ్చన్లు డైరెక్ట్గా వచ్చేసాయి. దెన్ న్యూక్లియస్ అనే దానిపైన వచ్చింది. కెనెటిక్ ఎనర్జీ అనే టాపిక్ నుంచి వచ్చింది. దెన్ ఎలక్ట్రోస్టాట్, వీటిలో నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. కరెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ, పర్టికులర్గా డయోడ్ రిలేటెడ్ ఒక క్వశ్చన్, బయోమాలిక్యూల్స్ రిలేటెడ్ ఒక క్వశ్చన్. సో మొత్తం 3 క్వశ్చన్స్ దీంట్లో నుంచి రావడం జరిగింది. దెన్ ఆప్టిక్స్ ప్రతిసారి మనం చెప్తూనే ఉన్నాము, ఆప్టిక్స్ అనే దాంట్లో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తున్నాయని. ఈవెన్ మార్నింగ్ షిఫ్ట్లో కూడా వచ్చింది. ఆప్టిక్స్లో ప్రిజం ఒకటి, ఫోకల్ లెంత్ ఒకటి, వీటిపైన ఎక్కువ రావడం జరిగింది. దీంట్లో 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. దెన్ గ్రావిటేషన్, తర్వాత మ్యాక్సిమం ఎర్రర్, అదే సమ్ స్పెల్లింగ్ మిస్టేక్, అది దాంట్లో నుంచి రావడం జరిగింది. దెన్ రొటేషన్ అండ్ టార్క్ పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది. తర్వాత గ్యాప్ మెథడ్స్, ఇది రిలేటెడ్ టు నాకు తెలిసి ఇది మ్యాథమెటిక్స్ దానికి సంబంధించి రావడం జరిగింది. తర్వాత ప్రీవియస్ ఇయర్ నుంచి సేమ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. ముఖ్యంగా 2024 నుంచి 2 క్వశ్చన్స్ సేమ్గా వచ్చేసాయంటే లాస్ట్ ఇయర్ ఏవైతే ఉన్నాయో అవే క్వశ్చన్స్ వచ్చేసాయి. అండ్ అవి కాకుండా ప్రీవియస్ 2021 ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. అట్లానే కొన్ని ఇయర్స్ డైరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఈ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు. 5 నుంచి 6 క్వశ్చన్లు మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి వచ్చాయని ఫిజిక్స్ చెప్పడం జరిగింది. సో అందుకే నేను ప్రతిసారి మిమ్మల్ని పిచ్ చేస్తున్నాను, ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చదువుకోండి అని చెప్పి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మనబడిలో ఉంది, దాని లింక్ కింద ఇస్తాను, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్క ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంది. దెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి ఇవ్వడం జరిగింది, కెపాసిటర్ నుంచి ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు మనకు ఫిజిక్స్ సంబంధించి కంప్లీట్ అప్డేట్. దెన్ కమింగ్ టు మ్యాథ్స్ వచ్చేసి వెక్టార్ 3D నుంచి 2 క్వశ్చన్స్ డైరెక్ట్గా అడగటం జరిగింది. వెక్టార్ 3D ఖచ్చితంగా మనం ప్రతిసారి దాన్ని పిచ్ చేస్తూనే ఉన్నాము. వెక్టార్ 3D దీనిపైన మనకు వస్తాయి అని చెప్పేసి. దాంట్లో కూడా షార్టేజ్ డిస్టెన్స్ పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది. తర్వాత ఇంటీజర్లో 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. దెన్ న్యూటన్ ఫార్ములా రిలేటెడ్ ఒక క్వశ్చన్ రావడం జరిగింది. దెన్ పారాబోలా పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది. దెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, సో ఇక్కడ ఇంకోటి రాస్తున్నాను చూడండి, ఏ టాపిక్స్ కూడా టఫ్ అని చెప్పేసి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏదైతే ఉందో ఇది చాలా టఫ్గా ఉంది అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. తర్వాత లిమిట్స్లో ఒక క్వశ్చన్ రావడం జరిగింది. దెన్ ప్రాబబిలిటీలో ఒక క్వశ్చన్ రావడం జరిగింది. దెన్ ఫంక్షన్స్ మాత్రం చాలా టఫ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫంక్షన్స్ టఫ్ క్వశ్చన్స్ అని చెప్పడం జరిగింది. తర్వాత లీనియర్ ఈక్వేషన్స్ పైన రావడం జరిగింది. తర్వాత డిటర్మినెంట్స్ పైన రావడం జరిగింది. తర్వాత బయోనామిల్ రిలేటెడ్ ఏదైతే ఉందో అవి క్వశ్చన్స్ కూడా చాలా టఫ్ ఉన్నాయి. సో టఫ్ అనేవన్నీ ఇక్కడ మార్క్ చేయడం జరిగింది. దాని వెక్టార్స్ పైన టఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దెన్ కమింగ్ టు
మ్యాక్సిమం క్వశ్చన్స్ ఒకవేళ మ్యాథ్స్లో అటెంప్ట్ చేయగలిగితే 15 క్వశ్చన్స్ దాకా అటెంప్ట్ చేయొచ్చు. కానీ మనకు ఉన్న మనం ఎవరైతే మాట్లాడామో స్టూడెంట్స్ వాళ్ళైతే 8 to 10 క్వశ్చన్స్ వరకు మాత్రమే వాళ్ళు అటెంప్ట్ చేయగలిగాం మేము అని చెప్పడం జరిగింది. దెన్ కమింగ్ టు కెమిస్ట్రీ వచ్చేసి ఇందాక చెప్పినట్టు మోడరేట్ లెంతీ ఉంది, మోడరేట్ టఫ్నెస్ ఉంది దీంట్లో. ప్రతిసారి అట్లానే ఉంటుంది కెమిస్ట్రీ వరకు. తర్వాత కైనెటిక్స్ పైన జరిగింది, కెమికల్ కైనెటిక్స్. తర్వాత ఇన్ఆర్గానిక్ నుంచి లెస్ క్వశ్చన్స్ రావడం జరిగింది. దెన్ ఆర్గానిక్ నుంచి మోర్ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇది అందరిది ఒపీనియన్, సేమ్ ఒపీనియన్. దెన్ రియాక్షన్స్లో నుంచి 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. రియాక్షన్స్లో బయోమాలిక్యూల్ అనేది ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఇంటీజర్ నుంచి 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఇంటీజర్ రిలేటెడ్ ఒకసారి చూసుకోండి టాపిక్. నేను మ్యాథ్స్ ఇది పక్కన మన వాళ్ళు రాయడం సరిగ్గా రాయలేదు. దెన్ పిహెచ్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ప్రతిసారి చెప్తూనే ఉన్నాము, దీని రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఒకసారి వస్తుందని చెప్పేసి అది వచ్చింది. దెన్ సెమీ కండక్టర్ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. ఫ్లూయిడ్స్ నుంచి 2 క్వశ్చన్స్, డైరెక్ట్గా 2 క్వశ్చన్స్ వచ్చాయి ఫ్లూయిడ్స్ నుంచి. తర్వాత మోల్ ఫ్రాక్షన్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. తర్వాత మోల్ ఫ్రాక్షన్ వర్సెస్ ప్రెషర్, దీని రిలేటెడ్ ఒక క్వశ్చన్ రావడం జరిగింది. తర్వాత ఫోకల్ లెంత్ పైన ఒక క్వశ్చన్ వచ్చింది, ఇది ఆల్సో ఫిజిక్స్ రిలేటెడ్. దెన్ కైనెటిక్ ఎనర్జీ రిలేటెడ్ ఒక క్వశ్చన్ ఇందాక చెప్పినట్టున్నాను ఇది. దెన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ స్ప్రింగ్ రిలేటెడ్ ఒకటి వచ్చింది. దెన్ హీట్ ఎంట్రోపీ పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది. వేవ్స్ పైన ఒక క్వశ్చన్, ఒమేగా పైన, తర్వాత మ్యాక్సిమం ఎర్రర్ పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇది టోటల్గా మనకు ఈ రోజు షిఫ్ట్ 2 సంబంధించి మనకి ఈ టాపిక్స్ వచ్చింది. ఓవరాల్గా అయితే మాత్రం మోడరేట్ అయితే ఉంది ఈరోజు షిఫ్ట్, మధ్యాహ్నం షిఫ్ట్ అంతా మాత్రం. మొత్తం మార్క్స్ అయితే 190 నుంచి 200 మార్క్స్ అయితే కట్ ఆఫ్ అయితే ఉండొచ్చు. సో మ్యాక్సిమం ఇంకొక 20 మార్క్స్ అయితే అటు ఇటు అయితే అవుతుంది. సో ఇది స్టూడెంట్స్. సో నెక్స్ట్ రేపటి సంబంధించిన మనం లైవ్ అప్డేట్ ఇస్తాము. సో 24, 28, 29 ఉన్న స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు దీన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అవుతుండండి. సో ఈరోజు ఇట్లా ఇచ్చారు కదా, రేపు ఇట్లా ఇవ్వరేమో అనుకోకండి, ఖచ్చితంగా ఇస్తారు. అవి జంబులు అవుతుంటాయి వాటి నుంచి, కాబట్టి ఖచ్చితంగా వీటిని ఫాలో అవుతుండండి. ఇన్ కేసు ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా సంబంధించి ఏదైనా ఉన్నా ఖచ్చితంగా మన దీంట్లో పెట్టండి కామెంట్ సెక్షన్లో, దానికి సంబంధించిన రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.